అట్రా 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 Salon at rupees 700 and SIP at just rupees 100. చిన్ని మేడారం కొమ్మ చల్లు అంటే 1,000 మంది ఆకు చల్లు అంటే 6 మంది అల్లోనే వెనుక తిరిగి పంపించినటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా వెనుక నుంచి వచ్చి పొడవడం జరిగింది. పొడిచినప్పుడు సమ్మక్క ఏమో సేమ్ ఆ గద్దెకాన్నే పొడిస్తే ఆ రక్తం అక్కడ పడ్డది. ఆ నుంచి లేచి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందో తెలియదు. పోతా అంటే కొంతమంది చూస్తున్నాక చిలకల గుట్టు ఉంది కదా, ఆ చిలకల గుట్టిలో అక్కడికి పోయి మాయమైపోయిందని అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ చెప్తూ ఉన్నారు చరిత్ర. ఆడికి పోయిన తర్వాత ప్రతిసారి అక్కడికి పోతే ఒక కుంకుమ బరిని ఉంటుంది. ఆ బరినే మహిమగల బరిమిర ఎవరైతే పూజారి తీసుకొస్తారో వాళ్ళకి సోయి ఉండదు. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అంటే ఆ చేసిన వాళ్ళు కూడా అంత మైకంతో నిజంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కరు చనిపోతూ ఉంటారు పూజారులు. నిజంగా సిద్ధమైన వాళ్ళ దాన్ని ఇంట్లో నుంచి ఆ పూజల్లో కూడా చాలామంది అంటే అంత మహిమగల శక్తి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మేడారం ఎన్ని రాష్ట్రాల నుంచి ఆడికి వస్తూ ఉంటారు. ఆషమాసి సమ్మక్క సారక్క కాదు, ఇటు ఇక్కడ కట్టుకున్నామంటే ప్రతి చెట్టులో సమ్మక్క ఉంటుంది, ప్రతి రాయిలో సమ్మక్క ఉంటుంది. అటువంటి గొప్ప అవకాశం మన జెడ్బీఎస్ఎస్ మంగపేట స్కూల్లో జరుగుతున్నది. అందరు గట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి మేడంకి, మేనకా మేడంకి, అన్సరి మేడంకి, తర్వాత మాధురి మేడంకి. నిజంగా తెలుగు మేడం అక్కడ వీడియో పెట్టడం బాగా సహకరించింది. అట్లే 10th వాళ్ళు 9th వాళ్ళు విద్యార్థులందరికీ నిజంగా హ్యాట్సాప్ రా. ఒక్కసారి 2 సార్లు ఏంగానే క్యాచ్ చేస్తున్నారు. ఎంత షార్ప్గా ఉన్నారంటే సంతోషంగా భావిస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రాత్రి ఒక ఆలోచన వచ్చిందట మాధురి మేడంకి. ఒక సాంగ్ రాసిందిరా, ఒక్కసారి గట్టిగా చెప్పలు ఉంటాయో మేడం పాడిద్దాం. ఒక్కసారి మేడం పాడండి. చిలకల్ల గుట్టల్లో కొలువైన మాదేవి సమ్మక్క తల్లికి ఘన స్వాగతం. చిలకల్ల గుట్టల్లో కొలువైన మాదేవి సమ్మక్క తల్లికి ఘన స్వాగతం. మా సారక్కకి ఘన స్వాగతం. మీరొస్తున్నారన్న సందడే మనసంతా తల్లి, మీరొస్తున్నారన్న సందడే మనసంతా మీరాగతో కలిగి మేనంతా పులకింత.
చిలకల్ల గుట్టల్లో కొలువైన మా దేవి సమ్మక్క తల్లికి ఘన స్వాగతం, మా సారక్క తల్లికి దే స్వాగతం. చిగురాకులన్నీ ఆ చిరుగాలితో గూడి, చిగురాకులన్నీ ఆ చిరుగాలితో గూడి, బింజామరలు బీజమనమంత ముసే. చిగురాకులన్నీ చిరుగాలితో గూడి, బింజామరలు బీజమనమంత మురిసే. నీ బిడ్డల చూడంగా కలిగిన వాత్సల్యం, నీ బిడ్డల చూడంగా కలిగిన వాత్సల్యం, శివసత్తులను చేరి పూనకాలైతుగే, శివసత్తులను చేరి పూనకాలైతుగే. చిలకల్ల గుట్టల్ల కొలువైన మా దేవి సమ్మక్క తల్లికి ఘన స్వాగతం, మా సారక్క తల్లికి దే స్వాగతం. నీ నామస్మరణతో వనమంత హోరెత్తా తల్లి, నీ నామస్మరణతో వనమంత హోరెత్త, కోర్కెలన్నీ మరిచే మనసు నిండుగా మురిసే. మళ్ళొస్తానంటూ నువ్వు పయనమవుతుండగా, మళ్ళొస్తానంటూ నువ్వు పయనమవుతుండగా, మనసంత బాధతో కలిసి వేసే తల్లి. చిలకల్ల గుట్టల్ల కొలువైన మా దేవి సమ్మక్క తల్లికి ఘన స్వాగతం, మా సారక్క తల్లికి దే స్వాగతం. నువ్వుంటే మమ్ము మేమే మరిచితిమి తల్లి, నువ్వు లేకుంటే మాకెవరు లేనట్లు ఉండే తల్లి. నీ రాక కోసమే, నీ రాక కోసమే ఈ కలలు ఉన్నది, నీ రాక కోసమే ఈ కలలు కన్నది. నిన్ను కొలవడానికే ఈ తనువు ఉన్నది, నిన్ను కొలవడానికే ఈ తనువు ఉన్నది. చిలకల్ల గుట్టల్లో కొలువైన మా దేవి సమ్మక్క తల్లికి ఘన స్వాగతం, మా సారక్క తల్లికి దే స్వాగతం. రేలారే 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 రేలారే. థ్యాంక్ యూ మేడం, ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన అడ్మినిస్ట్రేటర్స్ మేనకా మ్యామ్ని ఒక్కసారి ఈ యొక్క సమాచారం గురించి వివరిస్తూ విద్యార్థులకు ఈ విషయం చెప్పాలని. ఈరోజు మన స్కూల్లో నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ముందస్తు వేడుకలు గురించి పిల్లలకి వివరించడంలో ముఖ్యంగా మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని ముందస్తుగా ఏర్పాటు చేద్దామన్న ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవడానికి మా బయోసైన్స్ మేడం గారికి ముందుగా కంగ్రాచులేషన్. దీని ఎంతో ఉత్సాహంతో పాఠం రాసి సొంతంగా రాసి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ పిల్లల్ని ప్రాక్టీస్ చేయించి బ్యానర్ కొట్టించేసి ఈరోజు కావాల్సిన ఖర్చంతా మేడం సొంత ఖర్చుతో మంచి బరాయించి చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ అనడాల్. మరియు పిలువగానే విచ్చేసిన ఏటునగరం మండలం నుండి రామనగర్ హై స్కూల్ నుండి పనిచేస్తున్న ఇంగ్లీష్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆఫ్ పిలువగానే విచ్చేసిన కోడి వెంకట సార్ గారికి మరియు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల అందరి తరఫున విద్యార్థి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా పిల్లలకు వచ్చి ఒక 20 మినిట్స్లో డ్యాన్స్ నేర్పి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వెలికి తీసినందుకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన సామ్రాజ్య మేడం గారికి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి పిల్లలు మరియు ఉపాధ్యాయులందరూ సహకరించారు. ఓకే, థ్యాంక్ యూ మండల్.
सरी हटो तलुडीचा निगिरते हटो रे शरी ना या फोटो सना सना అందరికీ ముందస్తు మేడారం జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ ఈ జాతర యొక్క విశిష్టతను ఒక 2 మాటల్లో నేను చెప్పదలుచుకున్నాను. మేడారం జాతరను జరిపే ముందు మనం ముందుగా సమ్మక్క గురించి, సారలమ్మ గురించి, పైడిద్దరాజు, గోవిందరాజుల గురించి కూడా తెలుసుకుందాము. సమ్మక్క తల్లిని మన సిద్ధమైన వంశస్థులు పూజారులుగా ఉండి కొలుస్తారు. సారక్క తల్లిని కాక వంశీయులు కన్నెపల్లి నుండి తీసుకొస్తారు. ముందుగా సమ్మక్క తల్లిని తన భర్త అయిన పైడిరాజును తీసుకొచ్చి గద్దెల దగ్గర ఎవరి గద్దె దగ్గర వాళ్ళని కొలువుగా ఉంచి ప్రార్థించుకుంటారా. అంతేకాకుండా సారమ్మ భర్త అయిన గోవిందరాజుని కొండాయి నుండి దెబ్బగట్ల వంశస్థుల వారు తీసుకొచ్చి మేడారంలో గద్దెల దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేస్తుంటారు. ఇంకా అంతేకాకుండా పోతురాజు అని అక్కడ 5వ గద్దెగా కూడా తనని అక్కడ కొలువై పూజిస్తారా. ఇంకా చెప్పాలంటే వీళ్ళ చరిత్ర చాలా ఉంది. ఈరోజు మనము ముందస్తు వేడుకలలో ఇది మీకు పరిచయం చేయదలుచుకున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకి మనము పిలవగానే వచ్చేసినటువంటి రామన్నగూడెం స్కూల్ నుండి ఎటునారం మండలం ఎంఈఓ గారు మల్లయ్య సార్ గారు ఒక 1 అవర్ అని పర్మిషన్ ఇవ్వగానే మనకు డ్యాన్స్ నేర్పిస్తానని ఇంగ్లీష్ కోడి వెంకటేశ్వర సార్ గారు వచ్చి మనకు అమూల్యమైన సమయాన్ని మనకు డ్యాన్స్ నేర్పించడం జరిగిందిరా. సార్కు ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో మా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నాగ చైతన్య 2 విషయాలు మాట్లాడతారా, వినండి. చెప్పున్నానా? గౌరవ హెచ్ఎం గారికి మరియు ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, అట్లాగే మా క్లాస్ టీచర్ సునీత మేడం గారికి, గౌరవ టీచర్లందరికీ
సార్లందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమ్మక్క సారలమ్మ తల్లులు అంటే, ఈ యొక్క సమ్మక్క సారలమ్మ అంటే ముందుగా మీకు ఏం గుర్తొస్తుంది? అక్కా చెల్లెళ్ళనే అంటారు, కానీ వాళ్ళు తల్లి కూతుర్లు. ఇప్పుడు వీళ్ళ యొక్క చరిత్ర చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న టైం కూడా సరిపోదు, కానీ ఉన్నటువంటి సమయంలో కట్ చేసి మీకోసం మీరు తెలుసుకోవాలి కాబట్టి, చాలామందికి తెలియదు, తెలుసుకోవాలి కాబట్టి కొంచెం చెప్తా. ఆనాడు కోయ దొరలు అని ఉండే, ఆ మాటకే దొరలు, కానీ అప్పుడు ప్రాతాప రుద్రులు అని ఉండే, వాళ్ళ కింద బానిసలు. అయితే వాళ్ళు అప్పుడు వేటకు వెళ్ళేది, ఇప్పుడు వేటని మాత్రమే వాళ్ళకు జీవన విధానం. అయితే వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద పులుల మధ్య అమ్మవారు వెలుగుతూ ఏడుచుకుంటూ కనిపిస్తే అప్పుడు ఆ యొక్క కోయ దొర రాజు, అంటే వాళ్ళకు పిల్లలు లేరు, ఆ గుడెం పెద్ద. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం మంగపేట తీసుకుంటే, మంగపేట గ్రామానికి ఒక సర్పంచ్ ఎలాగైతే ఉంటాడో అలా ఆ గూడెం పెద్ద ఒక రాజు అనేటైనా ఉండే. అయితే అప్పుడు ఆయన తెచ్చుకొని ఆ పాపను పెంచుకోవడం జరుగుతుంది. ఆ పాపను తెచ్చుకున్న తర్వాత ఆ పాపకు నామకరణం సమ్మక్క అని నామకరణం చేసుకొని అల్లారు ముద్దుగా గూడెంలో పెంచుకుంటూ ఉంటే ఆ సమ్మక్క తల్లి చిన్నప్పటి నుంచే ఆ చిన్ని పాదాలతో, చిన్ని చేతులతో ఆ ఉన్నటువంటి ఆ గూడెం ప్రజలకు ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం జరగకుండా ఆ గూడెం ప్రజలను అలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చింది ఆ సమ్మక్క తల్లి. అలాగే ఆమెకు యుక్త వయసు వచ్చి, అంటే ఆమెకు పెళ్లి వయసు రాగానే ఆమెకు పగిడిద్ద రాజు అనే ఒక రాజు మేడారం, అయితే అతనికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి చేసిన కొద్ది సంవత్సరాలకు జంపన్న, నాగులమ్మ, సారలమ్మ అని ముగ్గురు జన్మించడం కూడా జరుగుతుంది. అయితే వీళ్ళకు చిన్నప్పటి నుండే ఏమేం కావాలి అంటే, ఇక బతకడానికి అప్పుడు జీవన విధానం అంటే ఇక వేటనే కాబట్టి వేట, యుద్ధము ఇలా ఎలా చేయాలో అన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళకు మంచి ఏజ్ వచ్చిన తర్వాత ఆ సమ్మక్క తల్లి, ఆ పగిడిద్ద రాజు ఎవరైతే ఉన్నారో అప్పుడు కష్టకాలం అప్పుడు ప్రాతాప రుద్రులని ఒక రాజులుండే. వాళ్ళకు మన చేతులైనప్పటికీ, మన కాళ్ళైనప్పటికీ, మన భూమి అయినప్పటికీ, ప్రతి ఒక్కటి మనదైనప్పటికీ వాళ్ళకు మనం పన్ను కట్టాలి. ఆ పన్ను మనం ఎందుకు కట్టాలని ఆ పగిడిద్ద రాజు, ఆ సమ్మక్క తల్లి ఆలోచన చేసి పగిడిద్ద రాజుకు, నాగులమ్మకు, సారలమ్మకు, అది జంపన్నకు, వీళ్ళు అమ్మవారు సమ్మక్క తల్లి ఏదైతే ఉందో అమ్మవారు వీరతిలకం దిద్ది పంపుతుంది యుద్ధానికి పంపితే ఈ అమ్మవారు వాళ్ళు కొట్లాడి వారు వీళ్ళు ఉంటే ఎట్లయినా మన రాజ్యం అంటే ఈ రాజ్యాన్ని కూడా వాళ్ళు తొందరగా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని కూడా వెనుక పోటు పొడిచి చంపేయడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి అంటే ఆ యుద్ధంలో ఓకే, ఈ సమ్మక్క తల్లి యొక్క చరిత్రను కూడా ఆశీస్సులు అందరికి కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకసారి చూడండి. తరతరాలుగా గుర్తుండిపోయేటట్టు మన తెలంగాణ గవర్నమెంట్ 250 కోట్లతోనూ మంచిగా రూపుదిద్దింది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
మీ వారసులం. చిలకల గుట్టల పైన కొలువై ఉన్న సమ్మక్క తల్లి నీకు స్వాగత సుమాంజలి. నిండు పున్నమి రోజు నిన్ను చూడగా తనువంతా పులకించే భక్తకోటికి అమ్మ రాకకై సారలమ్మ ఎదురు చూడగా మీ ఇద్దరి ఆగమమే మాకు కనుల విందుగా. గోవిందరాజులు పండితరాజులు వీరంతా కూడా వచ్చారమ్మా. ఒకనాడు ఈ అమ్మవారు మనకిలా అమ్మవారైందంటే, మేడరాజు ఒకనాడు అడవికి వెళ్తూ తాను వేటకెళ్ళారనమాట తన వాళ్ళని తీసుకొని. సో ఆయనకి అడవి మధ్య లోపల అసలు కీకారణ్యం, అక్కడ ఆ చిన్న పాప ఏడుస్తూ, ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు అనిపిస్తే వెళ్ళి చూడగా ఆ పాప చుట్టూ కూడా పులులన్నీ చుట్టూ తిరుగుతున్నాయట. పాప మధ్యలో ఉందట. పైనుంచి సూర్యకిరణాలు పడుతున్నాయట చెట్టు ఆకుల మధ్య నుంచి. అమ్మాయి దగదగా మెరిసిపోతుందట బంగారు కాంతితో. అసలే తెల్లగా పసిమి ఛాయలో ఉందేమో. అబ్బుర పడిపోయి చెంతకు చేరినంతనే ఆ మేడరాజు అమ్మాయిని చూసి మహాలక్ష్మి దొరికిందంటూ మురిసిపోయి తన భార్యకు ఇచ్చి అల్లారు ముద్దుగా దేవుని బిడ్డ అని మురిసిపోయి నీ చేత ఇక అమ్మాయిని చాలా బాగా పెంచుకుంటున్నారు. దేవుడి బిడ్డే అనుకుంటున్నారు అందరూ. ఆమె చేత ఏ మందు ఇచ్చినా నయమైపోవడం చూసి ఇక సాక్షాత్తుగా ఆమెని వనదేవతనే అనుకున్నారట. ఇక వాళ్ళంతా దేవతగా భావించి తమ గుండెల్లోనే గుడి కట్టుకొని నిన్ను దైవంగా కొలిచారంట. అడవి బిడ్డలని చులకన చేసిన కాకతీయ రాజులకు నీవు ఆదిశక్తివై పోరాడుతూ అని వింటిని. చివరకు చిలకల గుట్టలో అదృశ్యమై ఆదివాసులకు దీవెనలు ఇచ్చే నిండు కుంకుమ భరిణి వైతివి. ఇప్పటికీ నీ కుంకుమ భరిణిని నీ దీవెనగా సాక్షాత్తు నీ రూపంగా భావించి పులకించి పునీతులైపోతున్నారమ్మా. నేటి నుండి ఆదివాసులను అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా భావించి అందరూ కలువగా ఆనందంతో ఆకాశంలోని మాఘ పౌర్ణమికి మురిసిపోవునట. మళ్ళీ మాఘ పున్నమి ఎప్పుడా అని అపురూప భావనతో మనసును ఉంచుకొని నిలువెత్తు బంగారంను మొక్కులను చెల్లించుకొని అమ్మా మమ్ము చల్లంగా చూడమ్మా అంటూ అడవి తల్లివి నీవంటూ అందరూ చక్కగా ప్రేమతో అభిమానంతో ఆమెకి మొక్కులు తీర్చుకొని వెళ్తారట. ఎటు చూసిన మనమందరం కూడా మరి జాతరకి వెళ్దామా? వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎటు చూసిన అందమైన పచ్చని చెట్లు, అడవి మల్లెలు ఎంత బాగుంటాయో. రోడ్డుకు అటు ఇటు చాలా బాగుంటుంది. అరే మీరు ఎప్పుడోసారి వరంగల్కి వెళ్తే చూస్తారేమో, నేను ప్రతిరోజు చూస్తానురా. తాచు పాము లాంటి ఆ నల్లటి చెట్లు, దారిలో వాహనాలు ఒకదాని వెనుక ఒకటి. అసలు ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు జనరల్గా తీగలంటే ఆ చిక్కుడు తీగనో మల్లె తీగనో తెలుసు, కానీ అడవి తీగలు ఎంత బలంగా ఉంటాయంటే అసలు ఆ తీగ ఒక చెట్టు అంత లావుగా ఉండి పెనవేసుకొని పోతుంది అంత పెద్ద చెట్టుకి. అంటే అడవి పిల్లలు, ఆడపిల్లలు కూడా చాలా మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. మళ్ళీ తీగలాగా కాదు, ధైర్య సాహసాలకి ఏమాత్రం తీసిపోరురా. అందరూ మన సమ్మక్క సారలమ్మలే. సో అడవి అందాలన్నీ కన్నులకింపుగా కాలాన్ని మరిపిస్తూ వాగులు వంకలు చెట్లను అల్లుకునే అడవి తీగలు ఎంత బలంగా దృఢంగా ఉంటాయంటే అసలు సన్నపాటి చెట్టే అల్లుకుందా అన్నట్లు పైకి చెట్లపైకి బలంగా ఎగబాకుతూ ఉంటాయి. ఆడపిల్లలు సైతం ఎంత బలవంతులు అన్నట్లు అలా ప్రయాణం సాగిస్తున్న మనకు సమ్మక్క సొంత ఆర్చి మేడారం జాతర తాడ్వాయి మండలం రానే వస్తుంది. కోతులు కొబ్బరి చిప్పలకై పరిగెత్తుకుంటూ రావడం, ఆనందంతో గెంతులు వేయడం, చిన్న పెద్ద అని లేకుండా అందరూ ఆనందంగా అమ్మగారింటికి వెళ్ళేప్పుడు కలిగే ఆనందంతో తల్లులు ఉన్న గద్దె వద్దకు వెళ్లే ముందు జంపన్న వాగులో పవిత్రులై అమ్మల దగ్గరికి పవిత్ర శరీరులై భక్తి మీరగా మొక్కులు చెల్లించుకొని బెల్లంను తన ఎత్తు బెల్లంను అమ్మకు ఇచ్చి ఆమె చల్లని దీవెనలతో
గోవిందరాజు పగిడిత రాజులకు నిండు మనసుతో నమస్కరించి, మీలాగే మా ఆడపిల్లలకు ఇంతటి గౌరవం విలువ వారిని ఎందులోనూ తక్కువ చేయకుండా చూసుకున్న మీకు హృదయపూర్వకంగా భక్తిభావంతో నమస్కరించుకోవడం తప్ప మీ నిండైన హృదయం ప్రతి ఇంటి పురుషులకు ఆదర్శమై నిలవాలని, మీలా ధైర్యాన్ని ఆడపిల్లలకు ధైర్య సాహసాలు ఇచ్చి వారిని ఆడ పులులుగా అన్నింట ఆరితేరేలా ఆశిస్తూ, అంటే అలా దీవిస్తారని ఆశిస్తూ తిరిగి మళ్ళీ వస్తామంటూ మళ్ళీ మొక్కులు చెల్లించుకోవడానికి నీ మాఘ పౌర్ణమి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నామమ్మా. ఇక రానే వచ్చేసింది మాఘ పౌర్ణమి. మేమంతా నీ దగ్గరికి రావాలని ఉత్సాహంతో ఉన్నాం. నీ దయ మరి ఎలా ఉంటుందో మా పైన.